హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిమాలయాల్లో ఉండే కైలాస పర్వతము పార్వతీ పరమేశ్వరుల నిలయమని పురాణాల్లో ఉంది. అయితే ఇప్పుడు ఆ కైలాస పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం జలంలోనూ భూమిపైన స్థితమైన దాన్ని కైలాస అని వరాహ పురాణంలో చెప్పబడిన విషయం మనందరికీ తెలుసు. కైలాస అనే పదానికి స్ఫటిక అనే అర్థం కూడా వస్తుంది. హిమాలయాల్లో ఉండే మంచు కైలాస రూపంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి కైలాస అనే పేరు వచ్చింది. వరాహ పురాణంతో పాటు ఇక ఇతర అనేక కావ్యాలలో ఈ కైలాస పర్వతం యొక్క ప్రస్తావన అనేది వచ్చింది. అలాగే వాల్మీకి రామాయణంలో కిష్కింద కాండలో గీతాన్వేషణ కోసం దేవుడు శతబల వానర సేనను ఉత్తర దిక్కుల పంపే సందర్భంలో ఈ కైలాస పర్వతం గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మహాభారతంలో పాండవులు రథమాతన తదితర సందర్భాల్లో ఈ కైలాస పర్వతం యొక్క ప్రస్తావన అనేది ఉంది. మహాకవి కాళిదాసు తన మేఘదూతం అనే రచనలో ఈ కైలాస పర్వతం యొక్క ప్రస్తావన అనేది అందులో ఉంది. మహాభారతంలో ఈ కైలాస పర్వతాన్ని హేమదూతం అని అభివర్ణించారు. కొన్ని పురాణాల్లో రత్న పురాణము, రత్నాద్రి అని అభివర్ణించారు ఈ కైలాస పర్వతాన్ని. కృతయుగంలో మాందాంత, త్రేతాయుగంలో రావణ, పద్మాసురులు శివుని ప్రసన్నం చేసుకోవడానికి కైలాస పర్వతంలో తపస్సు చేశారు. ద్వాపర యుగంలో అర్జునుడు, శ్రీకృష్ణుడు, భీముడు ఈ కైలాస పర్వతాన్ని దర్శించుకున్నారు.